ఆచి చికెన్ మసాలా. ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. రేపు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల కానున్నాయి. ఈ ఏడాది మొదటి విడత నిధులను సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో విడుదల చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లోని తారాకేశ్వర్లో పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు. అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను విడుదల చేయనున్నాయి. అలా రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000, కేంద్రం నుంచి 2,000, మొత్తం 7,000 రూపాయలు రైతు అకౌంట్లో పడనున్నాయి. ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. రేపు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల కానున్నాయి. ఈ ఏడాది మొదటి విడత నిధులను సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలుకలూరిపేట మండలం లింగంగుంట్లలో విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లోని తారాకేశ్వర్లో పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు. అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను విడుదల చేయనున్నాయి. అలా రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000, కేంద్రం నుంచి 2,000, మొత్తం 7,000 రూపాయలు రైతు అకౌంట్లలో పడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఏపీ రైతులకు డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే తీపి కబురే అందించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తుంటే గత కొంతకాలంగా కూడా రాష్ట్ర రైతులకు మాత్రం ఆ కూటమి ప్రభుత్వం అయితే మేలు చేకూర్చేటటువంటి పనులన్నీ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ నెల 20వ తేదీ అంటే రేపు రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద దాదాపు మొదటి విడతలో 7,000 రూపాయలు కూడా నిధులు విడుదల చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని కూడా సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 చొప్పున మొత్తం రైతుల ఖాతాలో 7,000 రూపాయలు చొప్పున నేరుగా వారి ఖాతాలో జమ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి చేతుల మీదుగా పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీద కూడా రైతు ఖాతాలో నేరుగా కూడా ఈ అమౌంట్ అయితే జమ అవుతుంది. ఏపీలో దాదాపు 46,85,838 మంది రైతుల అకౌంట్ లో 3,125,447 కోట్లు జమ కానున్నాయి. అన్నదాత ఏటా కూడా రాష్ట్ర ప్రజలకు 20,000 చొప్పున నేపథ్యంలో మొదటి విడతగా అంటే రేపు మొదటి విడతగా 7,000 రూపాయల చొప్పున కూడా వారి యొక్క ఖాతాలో జమ చేయనున్నారు. ఈ ఏడాది తొలి విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ఈ నగదు విడుదల చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే ఆ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా 7,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో నేరుగా వారి యొక్క అకౌంట్ లోకి అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అయితే ఇస్తున్నటువంటి ఎప్పుడూ లేనటువంటి విధంగా రైతులకి నేరుగా కూడా వారి ఖాతాలో జమ చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభవ అనేటటువంటి పథకం పెట్టిన తర్వాత 2026-27కి సంబంధించి మొదటి విడతగా ఒక్కో రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 అంటే 7,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో 46,85,838 మంది రైతులు బ్యాంక్ అకౌంట్లకు మొత్తం 3,125,047 కోట్లు జమ కానున్నాయి. వీరిలో పట్టాదారు రైతులు 45,69,817 మంది ఉండగా అటవీ భూసాగు హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1,16,020 మంది ఉన్నారు. రైతులకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్ర వాటా కింద 2,03,42,92 కోట్లు వాటా కింద విడుదల చేయనుండగా కేంద్ర ప్రభుత్వం నుంచి 782.5 కోట్లు విడుదల కానున్నాయి. అయితే ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పల్నాడు జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం 10 గంటలకల్లా కార్యక్రమం ఏదైతే ప్రారంభం అవుతుందో ప్రారంభం తొలి దశలోనే మొదటి విడతగా కూడా రైతుల ఖాతాలో ఇదంతా కూడా జమ కానుంది. అనంతరం మరో 2 విడతల్లో కూడా వారి యొక్క ఖాతాల్లో నేరుగా అమౌంట్ జమ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి రైతుల్ని ఆర్థిక సహాయం అందించేందుకు భాగంగా ఈ పథకాలను అయితే ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే నెలలో కూడా ఏదైతే తల్లుల ఖాతాల్లో కూడా నగదును కూడా విడుదల చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తల్లికి వందనం అనేటటువంటి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పథకం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు
అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మరోవైపు చూసుకుంటే ఎక్కువగా సంక్షేమ పథకాలపైన కూటమి ప్రభుత్వం అయితే దృష్టి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి వాగ్దానాన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం అయితే నెరవేరుస్తూ వెళ్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే తల్లికి వందనం కావచ్చు, లేదా ఏదైతే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇతరత్ర ఉచిత బస్సు పథకాలు కావచ్చు, ఇటు అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ కూడా ఇస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి పైన కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడే ఐటీ సంస్థలను కూడా నెలకొల్పడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పన దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందని చెప్పి ఇప్పటికే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కూడా డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే ఊళ్ళో డేటా సెంటర్ సంబంధించి కూడా నిర్మాణం కూడా పూర్తి ఇప్పటికే దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూమి పూజ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా సంక్షేమ పథకాలను తీసుకురావడంతో పాటు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తుంది. ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 హామీల దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ కింద కూడా రైతుల ఖాతాలో నేరుగా వారి యొక్క ఖాతాలకి 7,000 రూపాయల చొప్పున కూడా నగదు జమ చేయనున్నారు. అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఏటా కూడా 14,000 అందిస్తుండగా పీఎం కిసాన్ యోజన కింద మాత్రం 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 14,000 6,000 అంటే దాదాపు 20,000 రూపాయలు మాత్రం నేరుగా కూడా రైతుల ఖాతాలకు వెళ్లేందుకు కూడా ఒక పథకం ప్రకారం చేసినట్టు ముఖ్యంగా ఈ పథకం రచనతో పాటు వారి యొక్క ఖాతాలకు నేరుగా వెళ్లేందుకు ఇప్పటికే అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులన్నింటినీ అందరినీ కూడా ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3 విడతల్లో 7,000 చొప్పున, దాదాపు 2 విడతల్లో 7,000, 1 విడతలో 6,000 చొప్పున కూడా రైతుల ఖాతాలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ మాత్రం ఆ రైతుల సంక్షేమ దిశగా మాత్రం కూటమి ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికే రైతులకు మేలు చేకూర్చే విధంగా కూడా కార్యక్రమాలు అయితే చేపడుతుంది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆక్వా పొగాకు సాగుతో తోటకూరు మామిడి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో సుదీర్ఘంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను కూడా ఇప్పటికే చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు మేలు చేసేటటువంటి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. అంతర్జాతీయ పరిస్థితులు, ఇటు ముడిసరుకు పెరుగుదల, ఫీడ్ కంపెనీల ధరలు పెంచాలని చూసినటువంటి రైతుపై భారం పడకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ముందుగానే జోక్యం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రైతులపై పడుతున్నటువంటి భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని కొంతైనా సరే తగ్గించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఫీడ్ ధరను కూడా కేజీ ఇప్పుడున్న ఎంఆర్పీ కంటే 112 రూపాయలు పెంచడంతో పాటు 108 రూపాయలు తగ్గించేటటువంటి ఏదైతే ధరలు ఉన్నాయో ఆ ధరను కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆక్వా ఫీడ్ ధర స్థిరీకరణ కొరకు ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కమిటీ 20 రోజుల్లోగా నివేదిక సమర్పించిన అనంతరం దాని ధర ఏదైతే ఉందో దాని ధర పైన కూడా తుది నిర్ణయం అయితే తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ వల్ల కూడా వర్జీనియా పొగాకు ధరలు కూడా ప్రభావితమైనప్పటికీ రైతులకి ఎక్కడ కూడా నష్టం వాటిల్లకూడదనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో మాత్రం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు వేలం కేంద్రంలో అన్ని కొనుగోలు సంస్థలు తప్పనిసరిగా పాల్గొనాలని కూడా ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్ లో పొగాకు రకం ఏదైనప్పటికీ కూడా కిలో 200 కంటే తగ్గడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే ప్రస్తుతమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేలం కేంద్రం వెలుపల జరిగే అనధికారిక కొనుగోళ్లు ఏవైతే ఉంటాయో దానిపైన కూడా దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే ఎవరైతే ఇలాంటి కొనుగోలుదారులకు పాల్పడతారో వారిపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టేది కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది పరిస్థితి లేదని కూడా ప్రస్తుతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో మార్కెట్ కి అవసరాలకు అనుగుణంగా కూడా సాగు విస్తీర్ణం పైన రైతులకు ముందస్తు మార్గదర్శకాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తోటకూరు మామిడి ధరలు పడిపోవడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు అండగా నిలుస్తూ గత ఏడాది ఈ ఏడాది కూడా కిలోకి 4 రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే ప్రోత్సాహం అయితే అందించింది. అయితే ఏదైతే పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభావ నిధులు ఏవైతే ఉన్నాయో రేపు ఉదయం 10-11 గంటలకల్లా నేరుగా రైతుల ఖాతాలోకి వచ్చి తీరేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అవస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రైతులకు మాత్రం కూటమి ప్రభుత్వం అయితే ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే
డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రైతు కూటమి ప్రభుత్వం ముందుగానే పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతు అనేవాడే ప్రపంచానికి వెన్నెముక అంటూ కూడా చాటి చెప్పినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేయడంతో పాటు యూరియా ఇతరత్ర అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఖరీఫ్ సీజన్ లో రైతుల అవసరం ఎదుర్కోకూడదనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను కూడా రేపైతే విడుదల చేయనున్నారు. అనంతరం మరో 2 విడతల్లో కూడా అంటే దాదాపు 7,000 చొప్పున మరో విడతతో పాటు మరో 6,000 రూపాయల చొప్పున మరో విడత, అంటే దాదాపు 3 విడతల్లో నేరుగా రైతు ఖాతాలోకి 20,000 వచ్చి చేరే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.